దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ అందరికీ, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని మనం చూసినట్లయితే, దావీదు చెప్తున్నాడు. ఏంటి అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను కిరీటముగా వేయుచున్నాడు. నా ప్రాణం, ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు మనం దేవుణ్ణి సన్నుతించాలి అంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడుగా ఉన్నాడు. నీకున్న సమస్య ఈరోజు ఏదైతే ఉందో దాన్ని కుదిరిచ్చేవాడు. ఆ సమస్య పోయే విధంగా చేసేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరి ఇంకెవరున్నారు చెప్పండి. అందుకనే భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన సన్నుతించు, ఆయన స్తుతించు. కష్టాల నష్టాల వేదన గత సంవత్సరం అంతా ఇరుకు గుండా, ఇబ్బంది గుండా, అనానుకూలమైన పరిస్థితి గుండా వెళ్ళావా? అయితే విను. భక్తుడు ఏమంటున్నాడంటే, తనతో చెప్పుకుంటున్నాడు, ఓదార్చుకుంటున్నాడు. ఓదార్చేవారు కనుమరుగైనప్పుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన సన్నుతించు, ఆయన స్తుతించు, ఆయన నీ కార్యాలన్నీ నెరవేర్చేవాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది అని చెప్తాడు. ఆయన ఎంత, మన ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు అంటే నేలబారు కింద స్థాయి ఆలోచనలు మనవన్నీ. ఆయన మన ఎడల కలిగి ఉన్న ప్రణాళికలు బహు గంభీరములు. అవి హృదయానికి మనసుకి గోచరం కావు, అవి మనకు అర్థం అవ్వదు. సమయం వచ్చినప్పుడు సమయానుకూలంగా ఆయన దాన్ని మన పట్ల ఆయన ఆ కార్యాలు జరిగిస్తాడు. ఇంకేమంటాడంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా ఆయన ఎంతో భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడు. మన దేవుడు ఎలాంటి వాడంట? జాలిపడే దేవుడండి, ప్రేమించే దేవుడండి. వాత్సల్యం అనగా తండ్రి తన కుమారుని ఎడల చూపించేది వాత్సల్యం కదా. ఆ వాత్సల్యతతో మనం ప్రేమిస్తున్నాడు. ఉండలేడు కదా తండ్రి కుమారుడికి ఏదైనా దెబ్బ తగిలించమంటే తట్టుకోలేడు. కారణం కన్న ప్రేమ. కాబట్టే నిన్ను నన్ను ప్రేమించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన దిగి రావాల్సి వచ్చింది. ఆ రోజు ఆ కుమారుడు ఆ కోనేటి దగ్గర ఆడుకుంటున్నారు. రాజుగారేమో పైనుండి చూస్తూ ఉన్నారు. మంత్రి గారు రాజుగారు మాట్లాడుకుంటూ ఇలా అన్నారు. మంత్రి రాజుగారితో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, రాజా, మనం రక్షించడానికి ప్రభువు దిగి రావాల్సి వచ్చింది. అది మనకు రక్షణ కార్యంగా పరిణమించింది. అది రక్షణ కార్యం మనకు అనుగ్రహించారు. ఆయన రావడం ద్వారా మనకు రక్షణ జరిగింది అని చెప్పి అంటే, రాజుగారు నవ్వుతూ, మంత్రి, దేవుడు ఆయన కదా, ఆయన నోటి మాటతో సెలవిస్తే అదంతా జరిగిపోతుంది కదా, ఆయనే రావాలా అని అడిగారు. ఈలోపు ఆ కుమారుడు ఆడుకుంటూ పక్కనున్న ఆ ఉద్యానవనంలోని కోనేటిలో పడిపోయాడు. ఇది కాస్త రాజుగారు మంత్రి గారు పైనుంచి మాట్లాడుకుంటూ చూస్తూ ఉన్నారు. ఈలోపు రాజుగారు అమాంతం ఆ కోనేటిలో దూకి తన కుమారుడిని ఒడ్డుకి తెచ్చుకుని కౌగిలించుకొని హక్కున చేర్చుకున్నాడు. రాజుగారి దగ్గరికి మంత్రి గారు వచ్చి, రాజా, మీరే ఎందుకు రావాలి, మీరే ఎందుకు అక్కడి నుంచి అమాంతం దూకేయాలి, మీ చుట్టూ మీరు చెప్తే నేను ఇల్లు రక్షించేవాడిని, లేదా మన చుట్టూ ఇంతమంది రక్షక భటులు ఉన్నారు, సైన్యం ఉంది కదా, మీరు ఒక మాట సెలవిస్తే వాళ్ళందరూ వచ్చి రక్షించేవారు కదా రాజా, మరి మీరెందుకు అమాంతం వెళ్ళి దూకేసి నీ కుమారుని రక్షించారు రాజా అని చెప్పి అంటే, అప్పుడు ఆ రాజుగారు మంత్రితో అంటున్నాడు, మంత్రి, కన్న ప్రేమ నన్ను బలవంతం తొందర చేసింది నాయన, అందుకనే నేను దూకాల్సి వచ్చింది. నేను కన్నాను కాబట్టి నా కన్న ప్రేమ నన్ను తొందర చేసింది. అలాగే రాజా, దేవుడు మిమ్మల్ని నన్ను సృష్టించాడు కాబట్టే ఆయన ప్రేమ ఇక్కడ దాకా ఈ భూమి మీదకి తీసుకుని వచ్చింది రాజా అని చెప్పినప్పుడు ఆ రోజు ఆ రాజు ఆ దేవుని మహాకృపను తెలుసుకున్నాడు. అందుకనే భక్తుడు ఇంకేమంటున్నాడంటే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందుకు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప
అంత అధికముగా ఉంది. నువ్వు నేను చేయాల్సింది ఆయన కృపయందు నమ్మిక ఉంచటమే. విశ్వాసం వల్లనే, కృపచేతనే మనం రక్షించబడ్డాం. ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాలు మీరు బాగుండాలి అని చెప్పి ప్రార్థిస్తూ, మీ సహోదరుడు ఆనంద్ కుమార్ అని యందు సంపూర్ణమైన నమ్మకం ఉంచండి. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.